నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మే నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేజర్గా మనకు కొన్ని గ్రహాలు మారుతుంది. రాహు కావచ్చు, కేతు కావచ్చు, గురుగ్రహం కూడా మారుతుంది. మరి ఈ సంచారం వల్ల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? గత 2024లో ఈ యొక్క వృషభ రాశి వారికి కొందరికి శుభం జరిగితే కొందరికి అశుభాలు జరిగినవి. చాలామందికి కొందరు ఈగో ఫీలింగ్కు వెళ్ళి కొన్ని బరువు బాధ్యతలను విడిచిపెట్టిన సందర్భాలు, భార్యాభర్తలలో కూడా కొంతమేర ఇబ్బంది కలిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. సొంత ఇంటిని అమ్ముకున్న వారు ఉన్నారు. మనకు అంటే గురువు యొక్క మార్పు వల్ల అనవసరమైనటువంటి బదిలీలో చెంది ఉన్నారు. ఇష్టం లేని చోట వారు ట్రాన్స్ఫర్స్ అయ్యి గవర్నమెంట్ రిలేటెడ్ జాబర్స్, సో భార్య కుటుంబానికి దూరము ఉన్న సందర్భాలు ఉన్నాయి. మరి కొందరికి కన్సీవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి ప్లాన్ లేకుండా అమ్మవారు అనుగ్రహాన్ని ప్రసాదించి, సో లగ్నాతు గురువు రావడం వల్ల పంచమ దృష్టి ఉంటుంది. ఈ పంచమ దృష్టి వల్ల సంతానము వారికి అన్ఎక్స్పెక్టెడ్ ఏర్పడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో కొందరికి అబ్రాడ్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరికొందరికి వివాహం జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు వృషభ రాశి వారు. ఎందుకంటే వీరు ఎక్కువగా కూడా వాదించేటువంటి పరిస్థితి వీరితో మనం మాట్లాడలేము. సో రాబోయే రోజులలో శనైశ్వరుని యొక్క దృష్టి మీ లగ్నం మీద పడడం జరుగుతున్నది. సో కొంతమేర జాగ్రత్త. అది ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లాస్ట్లో ఎదుర్కొన్న వారు ఈ ఇయర్లో కానీ రాబోయే రోజులలో కానీ కొంతమేర ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇక వృత్తిలో ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వారికి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీడియా రంగంలో ఎవరైతే ఉన్నారో, సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో, వా వి ఊ అక్షరాలతోటి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా, ఈ సంవత్సరంలో అందులో ఈ నెల వారికి పునాది లాంటిది. ఈ సంవత్సరం అంతా బాగుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అందులో భాగంగా ఈ మే నెల నుంచి పునాది పడబోతుంది. ఈ మే నెల నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరము మార్చి వరకు కూడా పునాది లేవడము, దాని తర్వాత అద్భుతమైనటువంటి ఇల్లు నిర్మాణం. అంటే వీరి లైఫ్ అనేటువంటిది, వీరి వ్యక్తిగత జీవితము అనేటువంటిది అద్భుతమైనటువంటి సెటిల్మెంట్కి వెళ్ళబోతుంది. సో ఇందులో భాగంగా జాబ్ కోసం ఎవరైతే అద్భుతమైనటువంటి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, లేదా జాబ్లో కొంత డిస్టర్బెన్స్ వచ్చి ఒక 4-5 నెలల దూరం ఉన్నటువంటి వారు మరలా మిమ్మల్ని పిలవడం, మీరైతేనే కరెక్టు, మీరే రండి, ఇలా పునర్వైభవం ఉండే పరిస్థితి. సో శుక్రుడు కూడా వృషభానికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు వక్రం ఉండి సవ్యానికి రావడం జరిగింది. సో చాలా అద్భుతమైనటువంటి లాభాలు ఉండేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కానీ కొంతమేర పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతా అనుకున్నట్టుగా ఉండదు. ఎప్పుడు ఒకటి ఇస్తే ఒకటి మైనస్ ఉంటుంది. పిల్లలు ఈ సంవత్సరము వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలకు కొంతమేర నన్ను ఏమీ అనుకోవద్దు. ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తాను. వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అబ్రాడ్లో ఉండేటువంటి వారు ఇక్కడికి రావడము, కొంత వీసా రిలేటెడ్ ఇష్యూస్ రావడము, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు చాలా అంటే చాలా ఉన్నవి. సో జాగ్రత్త. మరి మే నెలలో
వృషభ రాశి వారికి కొంత వేల తప్పినటువంటి భోజనం, చిరాకుగా అనిపించడం, టెన్షన్గా ఉండే పరిస్థితి, దీంతో పాటుగా కొంత చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక దీనితో పాటుగా మనకు అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా భూ సంబంధిత లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. సో దీనితో పాటుగా ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి, ఎవరైతే వివాహం జరిగి 2024లో కొంతమేర మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనుకుంటే మాత్రం ఈ సంవత్సరము పర్వాలేదు, సర్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, సర్దుమణిగే పరిస్థితి. ఇక అదేవిధంగా కుటుంబ సౌఖ్యం, కుటుంబంతో చక్కగా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, చక్కటి ధనాన్ని కూడబెట్టుకునేటువంటి పరిస్థితి, ధన యోగం ఉంది. డబ్బు వచ్చిందల్లా ఖర్చు పెట్టకుండా చిట్టి రూపకంగానో ఏవైనా వస్తువులు బంగారం కానీ ఏవైనా సేవింగ్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరలా రాదు. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి యొక్క గురువు మీకు ధనస్థానంలోకి వస్తున్నాడు 11 సంవత్సరాల తర్వాత. సో దాన ధర్మాలు చేయాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు సుమారుగా ఒక 10 లక్షలు మీ అకౌంట్లోకి రాగానే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ముందుగా అదే ఆశ్చర్యంతో కూడిన సంతోషం. దాని తర్వాత ఏం చేయాలనిపిస్తుంది? మీ వర్షన్లో ఏదో మీకు తోచింది 10, 20 ఎవరికైనా సహాయం చేద్దామా, ఏదైనా దేవాలయానికి వెళ్దామా, లైక్ ఏదైనా సహాయం చేద్దాము అనేటువంటి భావన మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కనుక ఖచ్చితంగా అలాంటి భావన ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎంతనైతే ఇవ్వాలో అంతే ఇవ్వాలి. సో అదొకటి గుర్తుంచుకోండి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే యంత్ర సంబంధిత ప్రమాదాలు, సో మీ తల్లిగారికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము వృషభ రాశి వారికి, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ కనబడుతూ ఉంది. సో అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరించేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి, పిల్లలకైనా వృషభ రాశి వారికైనా. సో అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు అనుకున్న పనులకు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అద్భుతమైనటువంటి వ్యాపారము. శుక్రుడు మొన్నటి వరకు కూడా వక్రించి ఉన్నాడు మీనంలో. సో అక్కడ ఉచ్చ ఉండేటువంటి స్థలం, మరికొన్ని రోజులు అక్కడే ఉంటాడు శుక్రగ్రహము కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి అయినటువంటి శుక్రుడు మీనంలో వీరికి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇప్పుడు ఇస్తాడు. సో ఇంకను చూసుకున్నట్టయితే కొంత ఉద్యోగానికి సంబంధించిందని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఉద్యోగానికి సంబంధించినటువంటి మంచి చెడు ఎవరి జాతకంలో అయితే రాహుగ్రహము వృషభంలో కానీ సింహంలో కానీ కుంభంలో కానీ ఉంటుందో వారికి చక్కటి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎవరికైతే మేషంలో కానీ వృశ్చికంలో కానీ కర్కాటకంలో కానీ ఈ యొక్క రాహుగ్రహం ఉంటుందో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఏదున్నా వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని, మీ యొక్క వ్యవహారిక నామముని బేస్ చేసుకొని, మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం, ఈ జన్మనామం అన్నీ చూసుకొని మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడము ఒక ఆస్ట్రాలజర్గా మా బాధ్యత. కనుక సబ్జెక్ట్ ఉండేటువంటి వారి వద్ద చూయించుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం టీవీలో, ఇక వీరి పేరు వారి పేరు ఎందుకు, ఈ పూజ ఆ పూజ పేరు, లక్షల జనాలు పోగొట్టుకుంటారు. అంతే. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండేటువంటి వారికి ఒక సంతోషం వేస్తుంది. ఒక అపాయింట్మెంట్ బుక్ కాగానే మాకు ఒక ఛాలెంజ్ అనిపిస్తుంది. మీకు ఇవాళ మార్నింగ్ 3:30కి అమెరికా నుండి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను 3:30కు. సో వారితో 9:30, 10 వరకు అట్లా మాట్లాడాను.
సుమారుగా ఒక 3 నుంచి 4 నిమిషాలు నేనే మాట్లాడినా. ఫస్ట్ మీరు నేను చెప్పే వాటికి ఎస్ఆర్నో చెప్పండి అంతే అని చెప్పాను. విషయం మొత్తం చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఏం కావాలమ్మా మీరు నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యారు అన్న. మొత్తం విషయం మొత్తం మీరే చెప్పారు, నేనేం చెప్పాలి గురువుగారు, నా సమస్య అదే అని చెప్పాను. కనుక ఇప్పుడు మీరు విషయం మొత్తం చెప్పిన తర్వాత మేము మళ్ళీ దానికి కాస్త మసాలా యాడ్ చేసి మేము చెప్పడం ధర్మం కాదు. సో మాకు ఒక ఛాలెంజ్ ఉండాలి. కనుక అదొకసారి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి రెమెడీ కావాలి. రెమెడీ ఏమిటయ్యా అంటే శుక్రవారం రోజు 10:30 నుంచి 12:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఖచ్చితంగా కూడా దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన చేయండి. అదేవిధంగా ప్రతి ఆదివారం కానీ లేదా శనివారం కానీ ఒక రాచ గుమ్మడిని అమ్మవారి ముందు కొట్టండి. అంటే గర్భగుడి బయట కొట్టి నిమ్మకాయని కట్ చేసి ఆ యొక్క తల్లికి నివేదన చేయండి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకను తమలపాకులు తీసుకొని 8 తమలపాకులు తీసుకొని 2 2 2 2 4 జతలుగా చేసి ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం మూలలలో పెట్టి కాస్త రాళ్ళ ఉప్పును పోసి పెట్టండి. ఒక 2-3 అవర్స్ తర్వాత దాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా ఒక 11 రోజులు పెట్టినా, ప్రతి శనివారము లేదా ఆదివారం పెట్టినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మే నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.